విశాఖలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములు ప్రారంభమయ్యాయి. కొమ్మాదిలోని గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన ఈ ప్రవచనాలు 42 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ రోజు ప్రవచనాల్లో శ్రీ రామాయణం యొక్క వైభవం, వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం, నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పిన సంక్షిప్త రామాయణం మరియు శ్రీ రామాయణ ఆవిర్భావ ఘట్టాలను గురించి చాగంటి ప్రవచించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా పరిషత్ సెక్రటరీ ప్రొఫెసర్ సోమరాజు, కార్యక్రమ నిర్వాహకులు అష్టలక్ష్మి దేవాలయ ధర్మకర్తలు అన్నంరాజ్ సత్యనారాయణమూర్తి దంపతులు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పుర ప్రముఖులు, అనేక మంది భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ తీర్థంలో స్నానం చేస్తానయ్యా అని చేతిలోకి ఆ వల్కలం బట్ట తీసుకున్నారు. తీసుకుని నీటిలోకి వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. మళ్ళీ ఒడ్డుకొచ్చి ఒకసారి అరణ్యం అంతా జూటం కట్టుకుని తిరిగాడా, రాక్షస సంహారం చేశాడా, రాముడే గుర్తొస్తున్నాడు. ఏది చూసినా రాముడే. రాముడు మనసంతా నిండిపోయాడు. క్రౌచపక్షుల జంట ఒకటి ఆ చెట్టు మీద కూర్చునుంది. మగపక్షి